మతంలోని ముఖ్యమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. అయితే మహాశివరాత్రి రోజు ఎలా పూజ చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది? మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎలా చేయాలి? ఎలా పూజించాలి? ఉపవాస నియమాలు ఏంటి? అభిషేకం చేస్తే ఏమవుతుంది? ఎలా చేయాలి? ఏ ఏ పత్రాలు పూజలో ఉండాలి? అలాగే పఠించాల్సిన పవిత్ర మంత్రాలు ఏంటి? మహాశివరాత్రి అసలు ప్రాముఖ్యత ఏంటి? లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినం శివుడు పార్వతీదేవి కలిసిన రోజు అని, అలాగే శివుడు లింగ రూపంలో ప్రత్యేకమైన రోజు అని భక్తులు నమ్ముతారు. మహాశివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది. ఆ విశిష్టత తెలుసుకుందాం. దీనికి ఉపవాసం, జాగరణ, శివుడికి అభిషేకం, శివాలయాల్లో పాలు, గంగా జలం, తేనె, బిల్వపత్రాలతో అభిషేకం వంటివి చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా చేయాలన్న విషయాలపై పండితులు చెబుతున్న వివరాలు పూర్తిగా చూద్దాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం పూజలు చేస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక జ్ఞానం మరింత పెరుగుతుంది. మోక్షం పొందేందుకు ఇది మంచి మార్గమని భక్తులు భావిస్తారు. మహాశివరాత్రిని నిజాయితీగా ఆచరిస్తే ఆత్మశుద్ధి అవుతుంది, కర్మభారాలు తొలగుతాయి, ఆధ్యాత్మిక సంబంధాలు బలపడతాయి. ఉపవాసం, ఆరాధన, భక్తితో మహాశివరాత్రిని ఆచరించడం ద్వారా దైవకృప, శాంతి పొందవచ్చు. అయితే మహాశివరాత్రి ఉపవాసం ఏ విధంగా చేయాలంటే, మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయడం వల్ల అది మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, దేవుడి అనుగ్రహం దక్కేలా చేస్తుంది. సరైన విధంగా ఉపవాసం చేస్తే స్వీయ క్రమశిక్షణను పెంపొందుతుంది, మన ప్రతికూలతలను తొలగిస్తుంది. అసలు ఉపవాసంలో రకాలు ఏంటంటే, నిర్జల వ్రతం, ఆహారం లేదా నీరు లేకుండా ఆచరిస్తారు. ఆహారం లేదు, నీరు ఏదీ లేకుండా ఆచరించేదాన్ని నిర్జల వ్రతం అంటారు. ఇక పండ్లు, పాలు, సాత్విక ఆహారాలు మాత్రమే తీసుకునే వారిని ఫలాహార వ్రతం అంటారు. ఈ విధంగా తీసుకునే వారిని ఫలాహార వ్రతం కింద ఉపవాసం చేయడం అంటారు. ఇంకా ధాన్యాలు లేదా ఉప్పు లేకుండా సరళమైన శాకాహారం మాత్రమే తీసుకునే వారిని పాక్షిక ఉపవాసం అంటారు. ఈ విధంగా ఉపవాసాలు అనేవి చేసుకోవచ్చు, ఎవరికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా. అలాగే ఈ ఉపవాస నియమాల్లో ఉదయం స్నానంతో ప్రారంభించి శుభ్రమైన దుస్తులు ధరించండి మొదటిగా. తర్వాత రోజంతా ధ్యానం చేసి శివ మంత్రాలను జపించండి. శివుడికి దగ్గరగా ఆయన నామాన్ని స్మరించుకుంటూ, మనం ఏ పనిలో ఉన్నా ఆయన నామం జపించుకుంటూ ఉంటే ఆ రోజంతా ఇంకా శుభం జరుగుతుంది. అలాగే రోజంతా ధ్యానం చేసి శివ మంత్రాలను జపించుకొని ప్రతికూల ఆలోచనలు, అనవసరమైన పనికిమాలిన మాటలు ఏవి ఆ రోజు మాట్లాడకుండా, ఆ రోజు కాదు ఏ రోజు కూడా ఎవరి గురించి ఏవి మాట్లాడకుండా ఎప్పుడు దైవనామ స్మరణలో ఉంటా, ఆ దేవుడికి ఎప్పుడు అంకితంగానే ఉంటా. ఇక రాత్రంతా జరిగే శివ పూజను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి. మహాశివరాత్రి చేసే ఉపవాసం అన్ని అడ్డంకులను తొలగిస్తుందన్నమాట. సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇంకా మీ ఇష్టం. ఇక శివునితో అనుసంధానం మహాశివరాత్రి ఆరాధన ఎలా ఉంటుందంటే, మహాశివరాత్రి నాడు శివ పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రతిఫలాలు ఫలిస్తాయి. పూర్తి భక్తితో శివుడికి పూజ చేయండి. ఇంకా అభిషేకం వచ్చేసి పాలతో అభిషేకం అయితే దానివల్ల ఫలితం అంట స్వచ్ఛత, ఆశీర్వాదం కోసం ఉంటుందంట. ఇంకా జీవితంతో తీపిని తీసుకురావడానికి తేనెతో చేస్తారంట. గంగాజలం నుంచి ఆధ్యాత్మిక శుద్ధి కోసం గంగాజలంతో చేస్తారంట. బిల్వ ఆకులైతే శివుడికి ఇష్టమైన నైవేద్యంగా, మనం శివుడికి ఇష్టమైన పత్రంగా భావిస్తాం. అలాగే శివ మంత్రాలను జపించడం, అలాగే దీపాలు, ధూపాలు వేసేయడం, ఆర్తిగా ప్రార్థించడం, భజనలు పఠించడం, శివుడిని హృదయపూర్వకంగా పూజించడం వల్ల శాంతి, రక్షణ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలుగుతుంది. ఇంకా శివుడికి పవిత్రమైనది ఏంటంటే, పవిత్ర వస్తువులు సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడని భక్తుల నమ్మకం. అయితే ఈ 5 శక్తివంతమైన మంత్రాలు పఠిస్తే ఆ రోజంతా చాలా మంచిది అంటున్నారు. ఎంతగా ఆ మంత్రాలు ఏంటంటే, ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ అనే మంత్రం అంట శాంతి, రక్షణ కోసం, శివుని ఆశీర్వాదాల కోసం చాలా ఉపయోగపడుతుందంట ఈ మంత్రాలు. అలాగే మృత్యుంజయ మంత్రం వచ్చి, ఓం త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారకమివ బంధనం ముచ్చోముక్షి అమృత. ఈ మంత్రం వచ్చేసి ఆరోగ్యం, దీర్ఘాయువు మరియు విముక్తిని అందిస్తున్నట్టండి. అలాగే రుద్ర గాయత్రి మంత్రం, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రం వచ్చేసి అడ్డంకులను తొలగిస్తుంది మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందంట. ఓం త్రయంబకం నమః దైవిక రక్షణ కలుగుతుందంటండి. ఓం హ్రీం నమఃశివాయ అంతర్గత శక్తులను సమతుల్యం చేస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఈ విధంగా ఈ 5 మంత్రాల్లో మీకు ఏది బాగా పఠించడానికి అనుకూలంగా ఉందో ఆ మంత్రాన్ని ఆ రోజంతా పఠించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మహాశివరాత్రి అసలు ప్రాముఖ్యత వచ్చేసి, మహాశివరాత్రి విశ్వశక్తిని సూచిస్తుంది. శివుని తాండవం సృష్టి విధ్వంసాన్ని సూచిస్తుంది. శివుడి తాండవం వచ్చేసి సృష్టిని, విధ్వంసాన్ని మనకు అందులో ఉద్భవం తెలుస్తుంది. అలాగే సామరస్య భక్తిని సూచిస్తుంది. శివుడి పార్వతుల కలయిక విశ్వశక్తి, ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యున్నతికి అనువైందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ శివరాత్రి చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. శివుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి శివరాత్రి చాలా ప్రత్యేకం. కాబట్టి ఎవరికి ఎంత వీలైతే అంత ఆ విధంగా పూజలు చేసి నిత్య ఆ భగవంత నామస్మరణలో ఉంటూ, ఏ పరిమాణ ఆలోచనలు లేకుండా, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, మన గురించి మన దేవుడితో ఐక్యం అయ్యేటట్లు, అనుసంధానం అయ్యేటట్లు
ఆయనతోనే మాట్లాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ దైవానుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. కాబట్టి మీలో ఆ రోజు మీ అందరూ కూడా ఆ దైవనామస్మరణలో ఆ విఘ్నులు ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను, ఉండాలని కూడా ఆశిస్తున్నాను. సో మీ అందరూ కూడా మహాశివరాత్రి ఆనందంగా సంతోషకరంగా జరుపుకోండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఈ మంత్రాలు ఏమైనా తప్పుగా చదివినట్లయితే నన్ను క్షమించండి.